ఓం శాంతి 2వ తారీఖు జూలై నెల 2021। मीठे बच्चे अभी तक तुम सुनी सुनाई बातों पर चलते आए। अब बाप तुम्हें डायरेक्ट सुनाकर आप समान నాలెడ్జ్ఫుల్ बनाते हैं। మధురమైన పిల్లలు, ఇప్పటి వరకు మీరు వినిపించే విషయాలు వింటూ నడుస్తూ వచ్చారు। ఇప్పుడు బాబా మీకు డైరెక్ట్గా వినిపించి తన సమానంగా జ్ఞాన సంపన్నంగా తయారు చేస్తున్నారు। ప్రశ్న, अच्छे पुरुषार्थी बच्चों की मुख्य निशानी क्या है तथा उनकी अवस्था का गायन क्या है? మంచి పురుషార్థి పిల్లల యొక్క లక్షణాలు ఏమిటి, గుర్తులు మరి వారి అవస్థకి మహిమ ఏమిటి? జవాబు, अच्छे पुरुषार्थी बच्चे మదర్ ఫాదర్ కో పూరా ఫాలో కరేంగే। మంచి పురుషార్థి పిల్లలు తల్లిని తండ్రిని పూర్తిగా అనుసరిస్తారు। అప్నే జీవన్ పర్ ధరస్ కాయంగే, తమ జీవితం పైన తమకి తామే దయ చూపించుకుంటారు। పూరా అటెన్షన్ రఖేంగే, పూర్తిగా అటెన్షన్ పెట్టుకుంటారు। థోడా భీ సమయ్ నికాల్ బాబా కి యాద్ మే జరూర్ బైఠేంగే, కొంచెం సమయమైనా కేటాయించి బాబా స్మృతిలో తప్పక కూర్చుంటారు। ఉన్కి అవస్థ కా గాయన్ అచల్ అడోల్ స్థిర్, వారి యొక్క అవస్థకే మహిమ ఉంది, అచంచలంగా అడోల్గా స్థిరంగా ఉంటారు అని। ఉన్హే హీ మహావీర్ కహా జాతా హే, వారినే మహావీరులు అని అంటారు। గీత హే భోలేనాథ్ సే నిరాలా కోయి హై నహీ, పాట భోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవ్వరూ లేరు। ఓం శాంతి। ओम शांति। भक्ति मार्ग में दुनिया सिर्फ गाती है, तुम बच्चे अभी समझते हो। भक्ति मार्ग में हम भी गाते थे। భక్తి మార్గంలో ప్రపంచం కేవలం పాడుతుంది। పిల్లలేని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, భక్తి మార్గంలో మేము కూడా పాడుతూ వచ్చాం। అబ్ వహీ భోలేనాథ్ షణ్ముఖ్ హై, ఇప్పుడు అదే భోలానాథుడు ఎదురుగా ఉన్నారు। భోలేనాథ్ అక్షర్ భక్తి మార్గ కా హై, భోలానాథుడు అనే అక్షరం భక్తి మార్గానికి చెందినది। జ్ఞాన మార్గ కా అక్షర్ హై శివ్ బాబా, జ్ఞాన మార్గం యొక్క అక్షరం శివ్ బాబా। तुम समझते हो अनादि बने बनाए ड्रामा प्लान अनुसार अब संगम युग पर बाप को आकर हमसे ये पुरुषार्थ कराना ही है। మీరు అర్థం చేసుకున్నారు కదా, అనాదిగా తయారు చేయబడిన ఈ డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు సంగం యుగంలో బాబా వచ్చి మన చేత ఈ పురుషార్థం చేయిస్తున్నారు। కల్ప పురుషార్థ కరాతే ఆయే హై, కల్పకల్పం పురుషార్థం చేయిస్తూ వచ్చారు। కితనా సమయ తుమ్ బచ్చోं ने భక్తి की है ये भी सिद्ध कर बतलाते हैं, ఎంత సమయం పిల్లలైన మీరు భక్తి చేశారు ఇది కూడా నిరూపించి చెప్తున్నారు। जिन्होंने पहले भक्ति शुरू की है वही आकर ज्ञान लेंगे और फिर सूर्यवंशी बनेंगे। ఎవరైతే మొట్టమొదట భక్తి ప్రారంభించారో వారే వచ్చి జ్ఞానం తీసుకుంటారు, తిరిగి వారే సూర్యవంశీలుగా అవుతారు।
सतयुग में सिर्फ एक लक्ष्मी नारायण तो नहीं आते, उनकी डिनाइस्टी भी है ना। సతయుగంలో కేవలం ఒక లక్ష్మీనారాయణలే రారు, వారి యొక్క వంశం అంతా ఉంటుంది కదా. ఉన్స్కో కహా జాతా హే దైవీ వర్ణ, దానినే దైవీ వర్ణమని అంటారు. భారత్ మే దైవీ వర్ణ థా, భారతదేశంలో దేవతా వర్ణం ఉండేది. అబ్ ఆసురీ వర్ణ హే, ఇప్పుడు ఆసురీ వర్ణం ఉంది. యహ్ హే సంగం, ఇది సంగమ యుగము. అబ్ ఆసురీ సే దైవీ వర్ణమే జానా హే, ఇప్పుడు ఆసురీ నుండి దైవీ వర్ణంలోకి వెళ్ళాలి. బరోబర్ ఏ మహాభారత్ లడాయి బి వహీ హై జో గాయి హుయి హై, తప్పకుండా ఇదే మహాభారత యుద్ధం, అదే మహిమ చేయబడింది. సిర్ఫ్ నామ్ శివ్ కే బదులే కృష్ణ కా డాల్ దియా హై, కేవలం శివుడికి బదులు కృష్ణుడు పేరు వేశారు. ఏక్ గీతా ఖండన్ హుయి తో సబ్ శాస్త్ర ఖండన్ హో జాతే హై, ఒక గీత ఎప్పుడైతే ఖండితమైందో అన్ని శాస్త్రాలు ఖండితమైపోతాయి. మూల్ బాత్ గీతాకి హై, ముఖ్యమైన విషయం గీతదే. గీతా పాఠశాలాయే వా గీతా భవన్ కితనే హై, గీతా పాఠశాలలు లేక గీతా భవనాలు ఎన్నున్నాయి. గీతా జ్ఞాన్ సుననే కి పాఠశాల, గీతా జ్ఞానం వినే పాఠశాల. ఖుద్ సునానే వాలా హై నహీ, స్వయం వినిపించేవారు కాదు. జో హోకర్ జాతే హై ఓ ఫిర్ గాయన్ చల్తా హై, ఏదైతే గడిచిపోయి ఏదైతే జరిగి వెళ్ళారో అదే తిరిగి మహిమ నడుస్తుంది. बच्चों को तो रोज बाप बहुत प्यार से समझाते हैं, పిల్లలకైతే ప్రతిరోజు బాబా చాలా ప్రేమగా తెలియజేస్తారు. బచ్చే జాన్తే హై బాబా ప్యార్ కా సాగర్ హై, పిల్లలకు తెలుసు కదా బాబా ప్రేమ సాగరుడు. సబ్కో ప్యార్ సే సిఖలాతే హై, అందరికీ బాబా ప్రేమగా నేర్పిస్తారు. బాబా కభీ గుస్సా నహీ కర్తే, బాబా ఎప్పుడు క్రోధం చూపించరు. సदैव ప్యార్ సే సమఝాతే హై, ఎల్లప్పుడూ ప్రేమగా తెలియచేస్తారు. బచ్చే తుమ్ సతో ప్రధాన్ థే ఫిర్ పునర్జన్మ లేతే ఆయే హో, పిల్లలు మీరు సతో ప్రధానంగా ఉండేవారు, తిరిగి పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. तुम भारतवासी ही అసుల్ దేవీ దేవతా ధర్మ కే హో, భారతవాసీలైన మీరే అసలా దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. ఏ బీ బతలాతే హై, ఇది కూడా బాబా చెప్తున్నారు. పెహ్లే పెహ్లే వర్షా లేనే కౌన్ ఆయేంగే, మొట్టమొదట వారసత్వాన్ని తీసుకునేందుకు ఎవరు వస్తారు. जिन्होंने कल्प पहले लिया है वही कहेंगे बाबा आपके सिवाय हमारा सहायक और कोई नहीं. ఎవరైతే కల్పపూర్వం వచ్చారో వారే అంటారు బాబా మీరే మా సహాయకులు, మీరు తప్పించి మాకెవరూ లేరు. బాప్ క్షమా భీ తబ్ కరేంగే జబ్ సంగం యుగ హోగా, ఎప్పుడైతే సంగం యుగం ఉంటుందో అప్పుడే బాబా క్షమిస్తారు. यह तो बच्चे जानते हैं कि रावण राज्य और राम राज्य यहाँ ही होता है, ఇది కూడా పిల్లలకు తెలుసు. రావణ రాజ్యం రామరాజ్యం ఇక్కడే ఉంటుంది. రావణ రాజ్య హై తబ్ తో రామరాజ్య చాహతే హై, రావణ రాజ్యం ఉంది కాబట్టే రామరాజ్యాన్ని కోరుకుంటారు. तुम जब शिव बाबा कहते हो तो बुद्धि निराकार की तरफ जाती है, మీరు ఎప్పుడైతే శివ్ బాబా అంటారో బుద్ధి నిరాకారుడి వైపుకే వెళ్తుంది. ఆత్మ హీ బాప్ కో పుకార్తీ హై, ఆత్మే తండ్రిని పిలుస్తుంది. ऐसे भी नहीं
कि परमात्मा कोई बैठ सुनाते हैं, परमात्मा కూర్చుని వినిపిస్తున్నారు అని కాదు. बाप समझाते हैं ड्रामा प्लान अनुसार पतितों को पावन बनाने के लिए तो मैं शरीर में आता हूँ. బాబా తెలియచేస్తున్నారు, డ్రామా ప్లాన్ అనుసారంగా పతితుల్ని పావనులుగా తయారు చేసేందుకు నేనే శరీరంలోకి వస్తాను. ऐसे नहीं कि पुकार सुनकर आता हूँ, పిలుపు విని వస్తానని కాదు. भक्ति जब पूरी होती है तब मुझे आना ही है. భక్తి ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడే నేను రావాల్సింది. ఏ సమజ్నే కి బాతే హై, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఓ సమయ ఆతా హై బచ్చే పుకారనే లగ్తే హై, ఆ సమయం వస్తుంది అప్పుడు పిల్లలు పిలవటం మొదలు పెడతారు. సమయం వచ్చినప్పుడు పిల్లలు తండ్రిని పిలవటం మొదలు పెడతారు. ఏ తో కహా లిఖా హువా నహీ హై కి కబ్ ఆయేంగే, ఆయన ఎప్పుడు వస్తారు అనేది ఇది ఎక్కడ రాసిలేదు. ఉన్హోనే కల్పకి ఆయు రాంగ్ లిఖ్ ది హై, వారు కల్పం యొక్క ఆయుష్ రాంగ్ రాశారు. ఏ చిత్ర ఘర్ ఘర్ మే హోనీ చాహియే, ఈ చిత్రాలు ఇంటింట్లోనూ ఉండాలి. जो रोज देखे और याद करे कि ए बाबा ఏ దాదా ఏ వర్షా, రోజు కూడా ఈ చిత్రాలు తలుచుకోవాలి. వీరు శివ బాబా, వీరు బ్రహ్మ బాబా, ఇది వారసత్వము అని. బాబా कहते हैं बच्चे सतो प्रदान बनने के लिए मुझे याद करो तो खाद निकल जाएगी. బాబా అంటున్నారు, పిల్లలు సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రిని నన్ను స్మృతి చేయండి, అప్పుడే జిడ్డు వదులుతుంది. ये युक्ति बाप ही समझाते हैं, ఈ ఉపాయం బాబాయే తెలియచేస్తారు. ఏ బాప్ भी कहते हैं मैं भी पुरुषार्थ करता हूँ, ఈ బ్రహ్మ బాబా కూడా అంటున్నారు నేను కూడా పురుషార్థం చేస్తాను. बच्चे एक दो को सावधान कर उन्नति को पाना है, పిల్లలు ఒకరికొకరు జాగ్రత్త చెప్పుకుంటూ ఉన్నతిని పొందాలి. ఏ చిత్రం కి సమझानी बहुत अच्छी है, ఈ చిత్రాలపైన తెలియచేస్తే చాలా బాగుంటుంది. శివ్ బాబా బ్రహ్మ ద్వారా స్థాపన कर रहे हैं, శివ్ బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు. सामने महाभारी महाभारत लड़ाई खड़ी है, ఎదురుగా మహాభారీ మహాభారత యుద్ధం నిలబడి ఉంది. इतने अनेक धर्म विनाश होंगे, उसके लिए लड़ाई जरूर चाहिए. ఇన్ని అనేక ధర్మాలు వినాశనం అవుతాయి, దీనికోసం అనేక యుద్ధాలు కూడా రెడీగా ఉన్నాయి. ये बातें बच्चों को बोलनी नहीं चाहिए, ఈ విషయాలు పిల్లలు మర్చిపోకూడదు. బరోబర్ అబ్ కలియుగ్ ఘోర్ అంధ్యారా హై, తప్పకుండా ఇప్పుడు కలియుగం ఘోరమైన చీకటి. కితనే డేర్ మనుష్య హై జరూర్ వినాశ హోనా హై, ఎంత లెక్కలేనంత మంది మనుషులున్నారు, తప్పకుండా వినాశనం అయ్యే తీరుతుంది. సత్యుగ్ మే ఏక్ ధర్మ హోగా, జరూర్ 84 జన్మ కా చక్ర భీ ఉన్హోనే లగాయా హై, సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది, తప్పకుండా 84 జన్మల చక్రం తిప్పుతూ వచ్చారు. ఏతో సహజ్ హేనా, ఇది సహజం కదా. బాకీ ఇతనే సబ్ ధర్మం కా జరూర్ వినాశ హోగా, అన్ని ధర్మాలు కూడా తప్పకుండా వినాశనం అయిపోతాయి. ఫిర్ ఏక్ ధర్మ కి స్థాపన బరోబర్ హో రహీ హై, తిరిగి ఒకే ధర్మ స్థాపన తప్పకుండా జరుగుతుంది. सर्व का सद्गति दाता बाप है, बाप से बच्चों को वर्षा मिलता है. సర్వులకు సద్గతి దాత తండ్రి, తండ్రి ద్వారానే పిల్లలకు వారసత్వం లభిస్తుంది. बच्चे जानते हैं हम जो पढ़ाई पढ़ते हैं वो भविष्य 21 जन्मों के लिए पढ़ते हैं. పిల్లలకు తెలుసు కదా, ఇప్పుడు మేము ఏ చదువైతే చదువుతున్నామో ఇది భవిష్యత్తు 21 జన్మల కోసం చదువుతున్నాం.
भगवान वाचा, मैं तुमको पढ़ाकर 21 जन्मों के लिए स्वर्ग का मालिक बनाता हूँ. భగవాన్ వాచా, నేను మిమ్మల్ని చదివించి 21 జన్మలకు స్వర్గానికి యజమానిగా తయారు చేస్తాను. सूर्यवंशी चंद्रवंशी घराने की बरोबर स्थापन होती है. सूर्यवंशी चंद्रवंशी राजधानी తప్పకుండా స్థాపన జరుగుతుంది. जो जितना पुरुषार्थ करेगा उतना ऊंच पद पाएगा. तो शिव बाबा कहते हैं, इन मदर फादर को फॉलो करो. ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి పొందుతారు. మరి శివ బాబా అంటున్నారు, ఈ తల్లి తండ్రిని అనుసరించండి. ఇన్హోంకో సూక్ష్మవతన్ వైకుంఠమే బి దేఖ్తే హో, వీరిని సూక్ష్మవతనంలో వైకుంఠంలో కూడా చూస్తున్నారు. అప్నే కో బి దేఖ్తే హో, హమ్ బి మహారాజా మహారాణి బంతే హై, మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు, మేము కూడా మహారాజా మహారాణీలుగా అవుతాము. వైకుంఠ కా బి సాక్షాత్కార్ హోతా హై, వైకుంఠం యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. మాన్తే బి హై బరోబర్ భారత్ వైకుంఠ థా, శ్రీకృష్ణపురి థీ, అందరూ ఒప్పుకుంటారు కూడా, తప్పకుండా భారతదేశం వైకుంఠంగా ఉండేది, భారతదేశం శ్రీకృష్ణపురిగా ఉండేది. ఆజ్ కంసపురి హై, కల్ కృష్ణపురి హోగి, ఈరోజు కంసపురి, రేపు కృష్ణపురి ఉంటుంది. రాత్ బదల్ దిన్ హోనా హే, రాత్రి మారి పగలు రాబోతోంది. यह है आधा कल्प बेहद का दिन और आधा कल्प बेहद की रात. ఇది అర్ధకల్పం బేహద్ పగలు, అర్ధకల్పం బేహద్ రాత్రి. అంధియారే మే ఠోకరే హీ కాతే రహతే హై, అంధకారంలో దెబ్బలు తింటూ ఉంటున్నారు. బ్రహ్మాకి రాత్ సో బ్రాహ్మణోంకి రాత్, బ్రహ్మరాత్రి అంటే బ్రాహ్మణుల రాత్రి. ఫిర్ తుమ్ బ్రాహ్మణ్ సే దేవతా బంతే హో, తిరిగి మీరు బ్రాహ్మణుల నుంచి దేవతలుగా అవుతున్నారు. సతయుగ్ మే బ్రాహ్మణ్ హోతే నహి దేవతా హోతే హై, సతయుగంలో బ్రాహ్మణులు ఉండరు, అక్కడ దేవతలు ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు బ్రాహ్మణుల నుంచి దేవతలుగా అవుతున్నారు, సతయుగంలో బ్రాహ్మణులు ఉండరు, అక్కడ దేవతలే ఉంటారు. यह भी बच्चे जानते हैं, भारत पवित्र राजस्थान था फिर अपवित्र राजस्थान बना है. ఇది కూడా పిల్లలకు తెలుసు కదా, భారతదేశం పవిత్ర రాజస్థాన్గా ఉండేది, తిరిగి అపవిత్ర రాజస్థాన్గా అయ్యింది. భారత్ సదైవ్ రాజస్థాన్ రహా హై, భారత్ ఎల్లప్పుడూ రాజస్థాన్లోనే ఉంటుంది. రాజాయి చల్తీ ఆతీ హై, భారతదేశంలో రాజ్యాలు నడుస్తూనే వస్తాయి. और धर्म वालों की शुरू से ही రాజాయి नहीं चलती है, ఇతర ధర్మాల వాళ్ళకైతే ప్రారంభం నుంచి రాజ్యం నడవదు. భగవాన్ హీ రాజాయి స్థాపన కర్తే హై, భగవంతుడే రాజ్యాన్ని స్థాపన చేస్తారు. భగవాన్ హీ ఆకర్ రాజయోగ్ సిక్లాతే హై, భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. वो है निराकार ज्ञान का सागर, सुख का सागर. तुम जानते हो बाबा से हमको वर्षा मिल रहा है. ఆయన నిరాకారుడు, జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. మీకు తెలుసు కదా, బాబా నుండి మాకు వారసత్వం లభిస్తోంది. జరూర్ హమారే పురుషార్థకి దేరీ హై, తప్పకుండా మా పురుషార్థంలోనే ఆలస్యం ఉంది. जितना जो पुरुषार्थ करेंगे, जितना रास्ता बताएंगे, ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో, ఎంత దారిని తెలియచేస్తారో, बाप कहते हैं मुझ बाप को याद करो तो तुम पतित से पावन बन पावन दुनिया के मालिक बन जाएंगे. బాబా అంటున్నారు, తండ్రిని నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితం నుండి పావనంగా అయ్యి పావన ప్రపంచానికి యజమానిగా అవుతారు. కితనా సహజ్ హై, ఇది ఎంత సహజ విషయం. लौकिक माँ बाप ज्ञान में अगर है तो बच्चों को भी आप समान बनाना पड़े. లౌకికంలో తల్లి తండ్రి ఒకవేళ జ్ఞానంలో ఉంటే
పిల్లల్ని కూడా తమ సమానంగా తయారు చేయాల్సి ఉంటుంది. माँ बाप सच्ची कमाई करते हैं तो बच्चों को सच्ची कमाई करानी चाहिए. తల్లి తండ్రి స్వచ్ఛమైన సంపాదన చేసుకున్నట్లయితే పిల్లలు కూడా స్వచ్ఛమైన సంపాదన చేసుకోవాలి. కోయి కోయి బచ్చే అచ్చే హోతే హై, కొంతమంది పిల్లలు మంచిగా ఉంటారు. कहते हैं हम रूहानी पढ़ाई पढ़कर घर घर में ఏ पैगाम देते रहेंगे అంటారు. మేము ఆత్మిక చదువుని చదువుకుని ఇంటింటికి సందేశాన్ని ఇస్తాము. बाप भी कहते हैं कि पैगंबर और मैसेंजर मैं हूँ, तुमको मैसेज देता हूँ कि घर चलो. బాబా అంటున్నారు, నేనే పైగంబర్ని, నేనే సందేశకుణ్ణి, మీకు సందేశాన్ని ఇస్తున్నాను, ఇంటికి వెళ్ళిపోండి. धर्म स्थापक तो सिर्फ आकर अपना अपना धर्म स्थापन करते हैं. ధర్మస్థాపకులైతే వచ్చి తమ తమ ధర్మాలని స్థాపన చేస్తారు. मैं सबको मैसेज देता हूँ कि अब वापस चलना है. నేను అందరికీ ఇదే సందేశాన్ని ఇస్తున్నాను, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. ये दुनिया अब रहने के लायक नहीं है. ఈ ప్రపంచం ఇప్పుడు ఉండేందుకు యోగ్యత లేదు. ముझे యాద్ కరో తో పావన్ బన్ జాయేంగే. నన్ను స్మృతి చేస్తే పావనంగా అయిపోతారు. तुम पावन थे फिर रावण ने पतित बनाया, मैं फिर पावन बनाने आया हूँ. మీరు పావనంగా ఉండేవారు, తిరిగి రావణుడు పతితంగా తయారు చేశాడు, తిరిగి మళ్ళీ నేను పావనంగా చేసేందుకే వచ్చాను. थोड़े समय में ही ये बॉम्ब्स आदि चलेंगे तो समझेंगे ये वही महाभारत महाभारी लड़ाई है. కొద్ది సమయం తర్వాత ఈ బాంబులు ఇవన్నీ కూడా నడుస్తాయి, అప్పుడు అర్థం చేసుకుంటారు ఇది తప్పకుండా అదే మహాభారీ మహాభారత యుద్ధము అని. తో జరూర్ భగవాన్ భీ హోగా, తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు. పరంతు ఓ సమజ్తే హే గీతా కా భగవాన్ కృష్ణ హై, కానీ వాళ్ళు అనుకుంటారు గీతా భగవంతుడు కృష్ణుడు అని. తో జరూర్ కృష్ణ కితనే మూంజ్ హై, ఇది ఎంత తికమక చెందుతారు. మూంజ్ నహీ హోతే తో భగవాన్ కో ఆనే కి క్యా దర్కార్. ఒకవేళ తికమక చెందకపోతే భగవంతుడు రావాల్సిన అవసరం ఏముంది. భక్తి మార్గకు బూల్ బులయ్యా కా ఖేల్ కహా జాతా హై. అందుకే భక్తి మార్గాన్ని పద్మ వ్యూహపు ఆట అని అంటారు. అబ్ బాప్ కహతే హై ముझे యాద్ కర్నే సే ఏ సబ్ భూలే ఖతం హో జాయేగి. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే ఈ తప్పులన్నీ సమాప్త అయిపోతాయి. ఆగే అప్నే కో దేహ సమజ్తే తే, పూర్వం స్వయాన్ని దేహంగా భావించేవారు. అబ్ అప్నే కో దేహీ సమజ్తే హో, ఇప్పుడు స్వయాన్ని దేహీగా భావిస్తున్నారు. ఏ సావధాని బాప్ దేతే హై కి బచ్చో దేహీ అభిమాని బనో. ఈ జాగ్రత్త బాబాయ్ ఇస్తున్నారు, పిల్లలు దేహీ అభిమానిగా అవ్వండి. యహా తుమ్ బాప్ కే షణ్ముఖ్ బైఠే హో, ఇక్కడ మీరు తండ్రి ఎదురుగా కూర్చున్నారు. వహా సెంటర్స్ పర్ బచ్చియా బైట్ సమझाएगी कि शिव బాబా ऐसे कहते हैं. అక్కడ సెంటర్స్లో పిల్లలు కూర్చుని చెప్తారు శివ్ బాబా ఇలా అంటున్నారు అని. यहाँ तो डायरेक्ट बाप कहते हैं मैं आत्माओं से बैठ बात करता हूँ. ఇక్కడ డైరెక్ట్గా బాబా అంటున్నారు నేను ఆత్మలతో కూర్చుని మాట్లాడుతున్నాను. బాప్ कहते हैं ఏ కళ్యాణకారి మేళా హే. పిల్లలేని మీకు తెలుసు కదా, బాబా వీరి ద్వారా తెలియచేస్తున్నారు ఇది కళ్యాణకారి మేళా. బాప్ कहते हैं निरंतर मुझे याद करो. बाप से हमको स्वर्ग का वर्षा लेना है. తండ్రి నుంచి మనం స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. బాప్ और స్వర్గ్ కో యాద్ కర్నా హై, అందుకే తండ్రిని మరియు స్వర్గాన్ని కూడా తలుచుకోవాలి. కోయి భీ వికర్మ నహీ కర్నా హై, ఎటువంటి పాపకర్మలు చేయకూడదు. అగర్ వికర్మ కరేంగే తో 100 గుణా బన్ జాయేగా. ఒకవేళ ఏదైనా పాపకర్మలు చేస్తే 100 రెట్లు అయిపోతుంది. వికర్మలు చేయించేది మాయ, ఉస్ పర్ జీత్ పానీ హై, దానిపైన విజయాన్ని పొందాలి. ఇసిలియే మహావీర్ హనుమాన్ కి కథ హై, అందుకే హనుమాన్ మహావీర్ యొక్క కథ కూడా ఉంది కదా. తుమ్ హనుమాన్ మహావీర్ హోనా, మీరు హనుమాన్ మహావీర్లు కదా. హమ్ తో బాబా కే బన్ గయే, మనం బాబా వారిగా అయిపోయాము. మాయా సే హార్ నహీ సక్తే,
మాయ చేతిలో ఓడిపోము. तो बाबा को याद करते करते सतो प्रधान विकर्मा जीत बन जाएंगे. బాబాని స్మృతి చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా వికర్మ జీతగా అయిపోతాము. नहीं बनेंगे तो अपना पदभ्रष्ट करेंगे. అవ్వకపోతే తమ పదవి భ్రష్టం చేసుకుంటారు. पुरुषार्थी बच्चे जो होते हैं वो अपने जीवन पर धरस खाते हैं. పురుషార్థి పిల్లలు ఎవరైతే ఉంటారో వారి జీవితంపై వారు దయ చూపించుకుంటారు. कुछ भी हो जाए याद की यात्रा में रहेंगे. అచల్ అడోల్ స్థిర్ रहेंगे. ఏం జరిగినా కానీ స్మృతి యాత్రలో ఉంటారు. అచంచలంగా అడోల్గా స్థిరంగా ఉంటారు. వినాష్తో హోనా హీ హై. వినాశనమైతే జరిగే తీరుతుంది. सबके काका चाचा मामा गुरु गोसाई आदि सब खत्म हो जाते हैं. అందరి పినతండ్రులు మామయ్యలు గురువులు గోసాయిలు అందరూ సమాప్తి అయిపోతారు. మనుష్యతో బిల్కుల్ అంధ్యారే మే హై. మనుషులు పూర్తి చీకట్లో ఉన్నారు. తుమ్ జాన్తే హో శివ్ బాబా హమ్కో సాత్ లే జాయేంగే. మీకు తెలుసు కదా శివ్ బాబా మమ్మల్ని కూడా తీసుకువెళ్తారు. कहते हैं ना కాల్ ఖా గయా అంటారు కదా, కాలుడు తినేశాడు అని అంటారు. పరంతు మే తుమ్కో శాంతిధామ్ మే లే జాతా హూ. కానీ మిమ్మల్ని నేను శాంతిధామానికి తీసుకువెళ్తాను. ఆత్మ శరీర్ ఛోడ్ చలి జాతీ హై. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. కాల్ నహీ లే జాతే హై. ఆత్మకో నికల్నా హోతా హై. కాలుడు వచ్చి తీసుకెళ్ళు. ఆత్మ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అబుతో మే ఖుద్ ఆయా హూ. ఇప్పుడు నేను స్వయంగా వచ్చాను మిమ్మల్ని తీసుకుని వెళ్ళేందుకు. బాబా కోయి మారనే ఆయా హే క్యా. బాబా ఏమైనా చంపేందుకు వచ్చారా ఏమిటి? నహీ, తుమ్కు పురానా శరీర్ ఛోడనా హే. మీరు ఈ పాత శరీరాన్ని వదిలేయాలి. ఆత్మ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ హోనీ హై. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానం కావాలి. అబ్ పాంచ్ తత్వ భీ తమో ప్రధాన్ హై. इसलिए शरीर भी ऐसे बनते हैं. ఇప్పుడు పంచతత్వాలు తమో ప్రధానంగా ఉన్నాయి, అందువల్ల శరీరం కూడా అలాగే ఉంది. वहाँ सतो प्रधान तत्वों से तुम्हारे शरीर भी गोरे बनेंगे. అక్కడ సతో ప్రధాన తత్వాలతో మీ శరీరం కూడా తెల్లగా అవుతుంది. बाप कहते हैं मैं फिर से सतयुगी आदि सनातन देवी देवता धर्म स्थापन करता हूँ. బాబా అంటున్నారు, నేను తిరిగి సతయుగి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను. తుమ్నే హీ 84 జన్మ భోగే హై. మీరే 84 జన్మలు అనుభవించారు. తుమ్ అప్నే ధర్మ కో భూల్ గయే హో और कोई अपने ధర్మ కో భూలే నహీ హై. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఇతరులు ఎవరు కూడా తమ ధర్మాన్ని మర్చిపోరు. తుమ్ అభి జాన్తే హో हम असल देवी देवता धर्म वाले इतने ऊंच से फिर नीच कैसे बने हैं. మీకు తెలుసు కదా అసలు మేము దేవీ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళం. ఇంత ఉన్నతం నుంచి ఇంత నీచంగా ఎలా అయ్యాము? బాప్ బైట్ కల్ప కల్ప తుమ్కో హీ సమझाते हैं. బాబా కూర్చుని కల్ప కల్పం మీకు తెలియచేస్తున్నారు. తుమ్ ఫిర్ ఔరోं को समझाते रहेंगे. తిరిగి మీరు ఇతరులకు తెలియచేస్తూ ఉండాలి. अब 84 జన్మों का చక్ర పూరా होता है. వినాశ సామ్నే ఖడా హై. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తవుతుంది. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. స్వర్గ కా మాలిక్ బన్నే కే లియే అప్నే కో లాయక్ బనానా హై. స్వర్గానికి యజమానిగా అయ్యేందుకు మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేసుకోవాలి. ఓ బన్నా హే యాద్ సే. అది స్మృతి ద్వారానే అవ్వాలి. సుబహకో ఉట్ బాబాకో యాద్ కరో. అందుకే ఉదయమే లేచి బాబాని స్మృతి చేయండి. బాబా వండర్ హై. బాబా చాలా అద్భుతమైనవాడు. బాబా మీరు మమ్మల్ని ఎంత పావనంగా తయారు చేస్తున్నారు. మేము ఇప్పుడు పతితంగా అయిపోయాము కదా. బాబా చెప్తున్నారు, ఉదయమే లేచి బాబాని స్మృతి చేయండి. స్మృతి చేయటం ద్వారానే మీ యొక్క జన్మజన్మల వికర్మలన్నీ కూడా వినాశనమవుతాయి. ఇంకా వేరే ఉపాయమే లేదు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు నేనే వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. ఇప్పుడు బాబా వారిగా అయ్యారు కదా, పూర్తి స్మృతిలో ఉండాలి.
యాద్ బిగర్ కట్ నహీ నికల్ సక్తి. బాబా అంటున్నారు, స్మృతి లేకుండా ఆత్మకి పట్టిన జిడ్డు ఎలా వదులుతుంది? బాబా వండర్ హే ఆప్ कैसे आते हो. బాబా అద్భుతమైనవాడు కదా, బాబా మీరు ఎలా వస్తారు? గీతా మే కృష్ణ కా నామ్ డాల్ దియా హే. గీతలో కృష్ణుడి పేరు వేశారు. ఆత్మకు బాప్ మిలా హే తో ఉస్ ప్యార్ మే ఆకర్ మిల్తే హే. ఆత్మకు తండ్రి లభించారు, ఆ ప్రేమతో వచ్చి కలుసుకుంటారు కదా. బచ్చే బాప్ కే సాత్ బహుత్ ప్యార్ సే మిల్తే హే. బాబా పిల్లల్ని ఎంతో ప్రేమగా కలుసుకుంటారు. బాబా చెప్తున్నారు, తుమ్ ఫిర్ ఔరోం కో సమఝాతే రహో. తిరిగి మీరు ఇతరులకు తెలియచేస్తూ ఉండండి అని చెప్తున్నారనమాట బాబా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు నన్ను నిరంతరం స్మృతి చేయండి, ఇది చాలా కళ్యాణకారి యుగం అని చెప్తున్నారు బాబా. బాబాకు యాద్ కర్తే కర్తే సతో ప్రధాన్ బన్ జాయింగే. బాబాని స్మృతి చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా అయిపోతారు. మీరే 84 జన్మలు అనుభవించారు, మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు అని చెప్తున్నారు బాబా. వినాశనం ఇప్పుడు ఎదురుగా ఉంది, 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తయిపోతుంది అని చెప్తున్నారు. ఆత్మకో బాప్ మిలా హేనా. ఆత్మకి ఇప్పుడు తండ్రి లభించారు. మనుష్యతో కుచ్ భీ నహీ జాన్తే. మనుషులకైతే ఏమీ తెలీదు. బాప్ గుప్త హే ఇసిలియే బాబా హమేషా कहते हैं ఇన్సే మిల్తే హో తో శివ్ బాబా కో యాద్ కర్ మిలో. బాబా గుప్తంగా ఉన్నారు, అందుకే ఇతన్ని కలుసుకున్నప్పుడు కూడా శివ్ బాబాని కలుసుకుంటున్నాము అనుకోండి. ప్రతిజ్ఞా భీ కర్తే హే బాబా మే ఆప్కా హో చుకా హూँ. కానీ దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు, ప్రతిజ్ఞ చేస్తున్నారు, బాబా మేము మీ వారిం అయిపోయాము అని. మేల్ చాహే ఫీమేల్ దోనోంకి ఆత్మ కెహతీ హై. స్త్రీ పురుషులు ఇద్దరు ఆత్మలు అంటుంది, కానీ శరీరంలో ఉన్నారు కదా. మేల్ కెహతా హే ఆప్కా బన్ చుకా హూँ. పురుషుడు అంటాడు నేను నీవాడిగా అయిపోయాను. ఫీమేల్ కహేగి మే బన్ చుకీ హూँ. స్త్రీ అంటుంది నేను నీదానిగా అయిపోయాను అని. బాబా హమ్ ఆప్సే పూరా వర్సా లేంగే. బాబా మీ నుంచి మేము పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాం, పూర్తిగా స్మృతి చేస్తాం. స్మృతి లేకుండా జిడ్డు వదలదు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవదు. 21 జన్మలకి రాజ్యం లభిస్తుంది కదా. స్వర్గ కా రచయిత బాప్ జరూర్ అప్నా వర్సా దేంగే. స్వర్గ రచయిత తండ్రి తప్పకుండా తన వారసత్వాన్ని ఇస్తారు. గాతే భీ హే పర్వా హే పార్ బ్రహ్మ మే రహనే వాలే పరంపిత పరమాత్మకి. మహిమ చేస్తారు కదా. పారతత్వంలో ఉండే పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్మ యొక్క చింత ఉండేది. ఓ తో ఏక్ హీ బార్ ఆతే హై. ఆయన ఒకేసారి వస్తారు. ఏ సమజ్నేకి బాతే హేనా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. కై తో సమజ్తే నహీ హై ఆగే చల్ ఆంఖ్ ఖులేగి. కానీ చాలామంది అర్థం చేసుకోరు, ముందుకు వెళ్ళేసరికి కళ్ళు తెరుస్తారు. థోడీ బడీ లడాయి లగి. కొంచెం పెద్ద యుద్ధం మొదలవుతుంది. వాస్తవానికి ఈ యజ్ఞం రచింపబడి ఉంది. ఈ యజ్ఞం గురించి ఎవ్వరికీ తెలియదు. రుద్ర జ్ఞాన యజ్ఞ రచయితాకి వినాశ హో. రుద్రుడు వినాశనం కోసమే యజ్ఞాన్ని రచించాడు అని అంటారు. ఓ ఫిర్ యజ్ఞ రచతే హే కి వినాశ నా హో శాంతి హో జాయ్. వాళ్ళు యజ్ఞాలు రచిస్తారు వినాశనం అవ్వకుండా శాంతి స్థాపన జరగాలి అని చెప్పి. ఈ యజ్ఞం ఎందుకు రచించారు? ఉన్కో పతా నహీ వినాశ హోగా. వాళ్ళకి తెలీదు వినాశనం అయిపోతుంది అని. అభి తుమ్ బచ్చే సారే విశ్వకే ఆది మధ్య అంతకో జాంతే హో. ఇప్పుడు పిల్లలేని మీరు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. అందరి బేహద్ జన్మ యొక్క కథని తెలుసుకున్నారు. ఘడి ఘడియా కూడా స్మృతి చేస్తున్నారు కదా. कहते हैं ना భగవాన్ నే ఏ బచ్చా దియా ఏ కియా అంటారు కదా. భగవంతుడు ఈ పిల్లవాడిని ఇచ్చారు, ఇలా చేశారు అని. कोई कोई ఏ సమజ్తే హే జిస్కి వస్తు థీ ఉస్నే లే లి. కొంతమంది అనుకుంటారు ఎవరి వస్తువో ఆయన తీసేసుకున్నాడు అని. ऐसे भी कोई समझदार पुरुष होते हैं. ఇలా తెలివైన పురుషులు ఉంటారు. అనేక ప్రకార్ కే మనుష్య హే. అనేక రకాల మనుషులు ఉన్నారు. అవి తుమ్కో బాప్ మిలా హే తో బాప్కో యాద్ కర్నా హే. ఇప్పుడు మీకు బాబా లభించారు కాబట్టి బాబాని స్మృతి చేయాలి. యాద్ సే హీ కమాయి హోతీ హై. స్మృతి ద్వారానే సంపాదన అవుతుంది. తుమ్ విష్ణుపురికి మాలిక్ బన్ జాయింగే. మీరు విష్ణుపురికి యజమానులుగా అయిపోతారు. అభి తుమ్కో బాప్కి బుద్ధి హై. మీ బుద్ధి ఉంది కదా, బాబా యొక్క బుద్ధి.
బాబానే జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. అభి తుమ్ బాప్ సే వర్షా లే రహే హో. ఇప్పుడు మీరు బాబా నుంచి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తుమ్ బచ్చోం కో అచల్ స్థిర్ రెహనా చాహియే. పిల్లలైన మీరు అచంచలంగా స్థిరంగా ఉండాలి. ऐसे नहीं कि మాయా ఘడి ఘడి ఆకర్ డొలాయమాన్ కరే. మాయ ఘడి ఘడికి వచ్చి డొలాయమానం చేసే విధంగా ఉండకూడదు. శరం బూటి నెహి బన్నా హే. ముట్టుకుంటే ముడుచుకుపోయే పుష్పాల కింద అవ్వకూడదు. బాపుకో యాద్ నెహి కర్నేసే ముర్జా జాతే హే. తండ్రిని స్మృతి చేయకపోతేనే ముడుచుకుపోతారు. బాపుకో యాద్ కర్నే కా పురుషార్థ్ తుమ్ కర్ రహే హో. బాబాని స్మృతి చేసే పురుషార్థం మీరు చేస్తున్నారు. समय नज़दीक आएगा फिर तुम देखेंगे हमारा पुरुषार्थ अब पूरा हुआ. అంత ఆగయి. సమయం దగ్గరికి వస్తుంది, అప్పుడు మీరు చూస్తారు మా పురుషార్థం ఇప్పుడు పూర్తయిపోయింది, అంతిమం వచ్చేసింది అని. అచ్చా, మీఠే మీఠే సిఖిలతే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, रूहानी पढ़ाई पढ़कर सच्ची कमाई करनी और करानी है. ఆత్మిక చదువుని చదువుకుని సత్యమైన సంపాదన చేసుకోవాలి మరియు చేయించాలి. घर चलने का मैसेज सबको देना है. ఇంటికి వెళ్ళే సందేశం అందరికీ ఇవ్వాలి. अब कोई भी विकर्म नहीं करना है. ఇప్పుడు ఎటువంటి పాపకర్మ చేయకూడదు. సెకండ్ పాయింట్, సవేరే ఉఠకర్ ప్యార్ సే బాప్ కో యాద్ కర్నా హే. ఉదయమే లేచి ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. చోటీ మోటీ బాతో మే ఛుయిముయి నెహి బన్నా హే. చిన్న చిన్న విషయాల్లో ముట్టుకుంటే ముడుచుకుపోయే వారిగా అవ్వకూడదు. అవస్థకు అచల్ అడోల్ బనానా హే. అవస్థని అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. వరదానము, చెకింగ్ करने की विशेषता को अपनी निजी संस्कार बनाने वाले మహాన్ ఆత్మ భవ. చెకింగ్ చేసుకునే విశేషతతో తమ నిజమైన సంస్కారాన్ని తయారు చేసుకునే మహాన్ ఆత్మ భవ. जो भी संकल्प करो, बोल बोलो, कर्म करो, संबंध व संपर्क में आओ, सिर्फ ये चेकिंग करो कि ये बाप समान है. ఏ సంకల్పం చేసినా, మాట మాట్లాడినా, కర్మ చేసినా, సంబంధ సంపర్కంలోకి వచ్చినా చెకింగ్ చేసుకోండి, ఇది బాబా సమానంగా ఉందా. పెహలే మిలావో ఫిర్ ప్రాక్టికల్ మే లావో. ముందు కలపండి, అప్పుడు ప్రాక్టికల్లోకి తండి. జైసే స్థూల్ మే భీ కై ఆత్మాओं के संस्कार होते हैं. ఎలా అయితే స్థూలంగా కూడా చాలామంది ఆత్మల సంస్కారాలు ఉంటాయి. ముందు చెకింగ్ చేస్తారు, అప్పుడు స్వీకరిస్తారు. ऐसे आप మహాన్ పవిత్ర ఆత్మాయే హో. అలా మీరు మహాన్ పవిత్ర ఆత్మలు. తో చెకింగ్ కి మెషినరీ తేజ్ కరో. మరి చెకింగ్ యొక్క మిషనరీని స్పీడ్ చేయండి. ఇస్సే అప్నా నిజీ సంస్కార్ బనాదో. దీనిని తమ నిజమైన సంస్కారంగా తయారు చేసుకోండి. యహీ సబ్సే బడీ మహాన్తా హే. ఇదే అన్నిటికన్నా పెద్ద మహాన్నత. स्लोगन, संपूर्ण पवित्र और योगी बनना है, स्नेह का रिटर्न देना है. సంపూర్ణ పవిత్రులుగా మరియు యోగిగా అవటమే స్నేహానికి రిటర్న్ ఇవ్వటము. అచ్చా, ఓం శాంతి.